స్వామి మునివారి మీకు ఇదే వందనం మీ సంస్కారము మేము పట్టను నీవు ఎందుకు వచ్చావో ఈ యొక్క సభలందరికీ చెప్పము కదా చెప్పు. మాది అయినా నేను బ్రహ్మ మానస పుత్రుడు, నా పేరు నారద మహర్షి అందు, దేవఋషి అందు, అవును, కలహాప్రియుడు సుతాందు. అందరికి కలహాలు ఉంటుంది కాబట్టి నన్ను కలహాప్రియుడు సుతాందు. కలహాప్రియుడు బ్రహ్మ మానస కుమారుడు నారదుడు, త్రిలోక సంచారి, కలహా భోజనుడు. ఓహో స్వామి నారదా, మరి దేవలోకం నుంచి ఈ భూలోకంకు వచ్చిన కారణం ఏంటయ్యా? భూలోకం చాలా కాలంలో ఆయన రాక, అవును, ఇప్పుడు భూలోకం ఒకసారి సంచరించి మళ్ళీ దేవలోకం వెళ్ళిపోయాడు. ఈ భూలోకంలో దేవలోకం నుంచి అక్కడ పాతాళ లోకం నుంచి చేసి ఈ భూలోకం వచ్చావు. ఈ భూలోకం ఇంకలను చూసి మళ్ళీ దేవలోకం వెళ్ళిపోయావు. కానీ ఎవరికి ఏమి జగడుగులు పెట్టిస్తావో, ఎవరికి కలహం పెట్టిద్దో ఏమి తెలియదు. నారదుడు వచ్చిందంటే ఏమి పనే అది, అంతేనా? పనే అది. నాకు అట్లా జరుగుతూనే నా కడుపు నిండు. ఈ భూలోకంలో మానవులందరూ తీరు అన్నహారములు పంచభక్ష పరమానందింటే నీవు వారికి వీరికి కలహములు పెట్టి చెవులు అదే నా భోజనం, కడుపు నిండడము నీ కర్తవ్యం. సరే ఎక్కడికి పోతున్నావు? ఈ దారి పోతున్నావా? వెళ్ళండి. జై రాధారామచంద్ర భగవానికి నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ Bye.
జనులు ఎల్లా విరాముల పొగడేదారో కళ్ళగాలిని కళ్ళు నీ పూర్వస్థితి నీ ఉండబడే నగరము నువ్వు ఎందుకు వచ్చినావు ఈ నేనుకుంటా ప్రజలందరికీ చెప్పింది కదా స్వామి కనబడతలేదు స్వామి అమ్మా మీ యొక్క పూర్వస్థితి మీ వృత్తాంతము ఈ నేనుకుంటా ప్రజలందరికీ వినజేయం కదా సేవక నా నామాను పిలువనగా భూలోకం అవుతాయంటారు ఈ భూమిని కాపాడేదని నేనే ఈ ప్రజలందరినీ కాపాడేది నేనే నీ పేరు మరి భూదేవి అదిగాక ధరణిదేవి అంటారు అవును సరే అమ్మా నీవు కన్నీరు కార్చుకుంటా ఎలలేని దుఃఖ శోకములతో వచ్చావు వచ్చిన కారణం ఏమిటమ్మా బాబా భారము ఎక్కువైపోయినది సేవక నేను భరించలేకపోతున్నాను మానవులు మహాఘోరమైనటువంటి పాపాలు చేస్తున్నారు అందుకని నేను భరించలేక ఆ విష్ణు పరమాత్మ దగ్గరికి బయలుదేరాను అవును అయితే ఈ ఇదివరకు దాకా మరి ఒక పాలు పుణ్యం పాపం ఉంటే 3 వాళ్ళ పుణ్యం ఉండేది అవును అవును ఇప్పుడు 3 వాళ్ళ పాపం అయిపోయింది ఒక పాలు పుణ్యం ఉంది అవును సరే అయితే ఈ పాపం ఎక్కువైంది పుణ్యం అడగట్టుపోయింది అవును ఈ మానవులందరూ అఘోరంగా మత్తు పదార్థాలు సేవించుతూ భార్య పిల్లలు మరి అఘోరంగా చంపుచు నానా హింసలు చేస్తున్నారు నానా హింసలు పెట్టుతున్నారు అవును అఘోరమైన భయంకరమైనటువంటి మధుమాంసాలు తిని ప్రాణాలనే తీస్తున్నారు అవును అందుకనికి ఆ పరమాత్ముడు త్రిమూర్తులు నా మీద పెట్టిన భారము ఇక నేను భరించలేదు ఇప్పుడు ఈ యొక్క కృతాయుగం మోసావు త్రేతాయుగం మోసావు వ్యాపార యుగం మోసావు ఈ కలియుగం ఇంతవరకు రకం మోసావు అవును సరే ఇప్పుడు నీ నుంచి తరమైతే లేదు ఇక నా తరము కాదు సేవక అంతేనంటవా అవును సరే అమ్మా నువ్వు ఈ దారిన ఏడ్చుకుంటూ ఎదుగుతున్నావు అమ్మా సరే వైకుంఠానికి వెళ్ళిపోతున్నాను వైకుంఠానికి ఏడ్చుకుంటూ వస్తున్నావా అవును అదిగో మరి ఎవరు వస్తున్నారు వారిని నీకు తెలియనిది ఏమున్నది నేనేమని చెప్పగలను శ్రీలోకాలుగా వారి నీకు అన్ని తెలుసు అయినా నీ పట్టుకున్నావు స్వామి నేను చెప్తాను మానవులందరూ ఈ భూమిలో నా మానవులందరూ మత్తు ఫలానికి అలవాటు పడి చెయ్యరాని పాపాలు చేస్తున్నారు ఆ బాధ నేను భరించలేక శ్రీమూర్తుల దగ్గరికి ప్రయాణం చేస్తున్నాను నాకు ఒక దారి చెప్పు స్వామి చెప్తావు సరే జయేశ్వరి మహారాజీ సముల వారికి తక్కువేమి మనకు నారాయణుడు మృత్యు సోమ
త్రిమూర్తులు సభ చేసి ఉన్నారు. నువ్వు పోయి వారికి వేడుకుంటున్నంటే వారు వచ్చి భూమిపై అవతరించి ఈ భూభారాన్ని తగ్గించుకుంటారు. స్వామి అలాగే పోయి వచ్చాను. సరే అలాగనే పూజ. నేను వచ్చిన పని సఫలం బాయ్. ఇప్పుడు నాకు ఆనందమాయని ఆనందమాయే బ్రహ్మానందమాయే ఆనందమాయే బ్రహ్మానందమాయే ఆనందమాయే బ్రహ్మానందమాయే ఆనందమాయే బ్రహ్మానందమాయే హరిచలు గారేయు కిన్నచులాయే హరిచలు గారేయు కిన్నచులాయే కిన్నచులాయే రుచి నారదా, అయితే భూదేవికి ఒక సలహా చెప్పాం. భూదేవి, నీవు దుఃఖించిన ప్రయోజనం లేదమ్మా. నీవు చనిపోతే ఈ లోకమే చనిపోయినట్లు. సరే, నీవు మరి వైకుంఠాపురం పోయి త్రిమూర్తులు ఉన్నారు, వారికి మొరబెట్టుకున్నావు. సరే, ఎందుకు ఆనందం ఆనందం అంటున్నారు ఏంటయ్యా? నాకు వారు వచ్చి భూమిపై అవతరిస్తే లోక కళ్యాణం జరుగుతుంది. నాకు ఆనందం. నాకు కడుపు అడిగి ఆ దేవతలు మన మానవులుగా నిర్మిస్తున్నారని ఈ కడుపు నుండేదే కాబట్టి ఆనందం అనుకుంటూ పోతున్నావా? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నారాయణము జయ నారాయణము ఆ విధంగా కూడా మన మాట చప్పడు చప్పడు కొట్టాలి, చప్పడు కొట్టాలి. శంకర్ మహారాజ్కి ఆటకాంబరుడా ఆటకాంబరుడా త్రిశూలం పట్టిన నాటకేశరుడా పార్వతీనాథుడా పార్వతీనాథుడా త్రిశూలం పట్టిన నాటకేశరుడా. మహాప్రభు మీకు ఇదే వందనం. మీ యొక్క సంస్కారము ఈ కూర్చున్న సభవారి మీద చేయను కదా. మాది కైలాసం. మీది నంది కైలాసం. మీ భార్య పేరు? మా భార్య పేరు పార్వతీదేవి. పార్వతీదేవి. అవును. మీరు ఎంతదమ్ములయ్యా? నేను శంకరుడు, గౌరవ శంకరు. అవును. మీరెందరూ అన్నదమ్ములు? ముగ్గురం. అందులో నీవు పెద్దవాడి. మీ యొక్క తమ్ముడైన విష్ణుమూర్తి, చిన్నవాడు బ్రహ్మదేవుడు. అవును. ఇది నంది కైలాసం. అవును స్వామి, ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు? వైకుంఠం వెళ్ళండి కదా. రాధాకృష్ణ ఈశ్వరే మాతా కే జై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. శ్రీ వీరవన సామ్రాజ్ఞి జై. శ్రీ వీరవన సామ్రాజ్ఞి జై. విష్ణుదేవుడరా విష్ణుదేవుడరా వరకవినే విష్ణునాముడరా వరకవినే విష్ణునాముడరా వరకవినే విష్ణునాముడరా సాధుమౌని సనకాసనందనురా సాధుమౌని సనకాసనందనురా సాధుమౌని
కూర్చున్న ప్రేక్షకులందరికీ నీ నామం ఏంటో మీ పూర్వాచిత ఏంటో వినజేయం కదా. దేవక నా నామమైన విష్ణుమూర్తి అంటారు. వైకుంఠ పేరు శ్రీ మహావిష్ణువు. నీ భార్య పేరు లక్ష్మీదేవి అంటారు. శ్రీ లక్ష్మీదేవి. మీ పట్టణము వైకుంఠపురము. ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నారయ్యా? వైకుంఠముకు వెళ్తున్నాం. మీరెందరూ నమ్ములు? మేము ముగ్గురము. అందులో నేను రెండవ వాడిని. ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నారు? వైకుంఠంగా వెళ్తున్నాము. వెళ్ళండి వెళ్ళండి. రాధాకృష్ణ హరి భవానంద హరి రాధాకృష్ణ హరి భవానంద హరి రాధాకృష్ణ రారో హరి రాధాకృష్ణ రారో హరి భవానంద రారో హరి భవానంద రారో హరి జై హలో బ్రహ్మదేవుడరా మీ యొక్క నామధేయము మీ పూర్వస్థితి పుట్టిన స్వభావం వినజేయం కదా. మా యొక్క నామమనగా బ్రహ్మదేవుడు అంటారు. బ్రహ్మదేవుడు. అవును. పంచముఖ బ్రహ్మ. అవును. 5 తలలు కలిగిన మహానీయుడివి. నీ పేరు పంచముఖ బ్రహ్మ. అవును. అంటే పంచ అంటే 5 తలలు కలిగిన మహానీయుడు. అవును. సరే మీ భార్య పేరు సరస్వతి దేవి. అవును. సరే మీరు ఎందనములయ్యా? ముగ్గురం. మీ పట్టణము సత్యలోకం. అవును. సరే ఈ యొక్క లోకంలో ఈ భూలోకంలో ఈ 94 కోట్ల జీవజంతువులకు ఈ మానవ జాతికి అవును నేనే సృష్టిస్తుంది. సృష్టి రక్తం నువ్వే. అవును. అయితే కళలు రాతలు రాసే మహనీయుడు నువ్వేనా? అవును. ప్రతి ఒక్కరు కళలు నువ్వే రాసి నేనే రాసింది. అంత మంచిగా. అవును. వాము. సరే నీ భార్య పేరు సరస్వతి దేవి. అవును. అయ్యో ఇప్పుడు మరి మొదలే మరి సరస్వతి మరి నాలుక మీద అక్షరాలు రాయడం. అవును. నీ భార్యనా? అవును. చదువుల తల్లి సరస్వతి దేవి. మరి జ్ఞానమూసిక తల్లి అయినా మరి ఒక్కరికి చదువు 10 మందికి వెలుగుతుంది భార్య సరస్వతి భార్యనా? అవును. సరస్వతి. ఎంత మంచివాడి అయ్యా నిలబడు. జయ వీరబ్రహ్మ స్వామి వారికి. అక్కడ మెడమే స్వామి అక్కడ రమ్మను. అక్కడ ఏముంటుండే కట్ట కొట్టు. ఆ కట్ట వచ్చే దీనా భంగో వందనములు సర్వేశ్వర. వందనములు సర్వేశ్వర. వందనములు నీకు చేతు ఇతరలో నన్ను కరుణించి నీకు మొక్కద భూభారము మోయజాల ఇతరలో బ్రహ్మదేవా, విష్ణుదేవా, శంకర, నా భారమును తగ్గించడానికై మీద తిరిగి వచ్చింది. ఈ పాప భారము మోయజాలం. ఈశ్వరే మాతాగే నువ్వు వచ్చిన పని నువ్వు ఏం పనికి వచ్చినావు మాకు విన్నవించు కదా. వందనములు దేవా వందనములు దేవా వందనములు
ఓ విష్ణుదేవా, ఈ భూభారమును మోయలేని తండ్రి, ఇక నేను భరించలేక నన్ను పాపాత్మను ఎచ్చలేదు, పుణ్యాత్ములు తక్కువలేదు. ధర్మము 4 భాగాల మీద నడిచినప్పుడు న్యాయమే జరిగింది, కానీ ఇప్పుడు న్యాయం లేదు. ఇంత కష్టమే చింతాలే కను నాకు తెలపుని అంతరంగమందు అంతరంగమందు ఇంత కష్టమే నలిగెను ఇంటిర వేగమునా ఇంత కష్టమే నీకు ఓ భూదేవి, నీకు ఏమి కష్టం వచ్చినట్టు మాతో తెలుపుము కదా. కళ్ళు నల్ల మందో మత్తు పానీయములకు అలవాటు పడి మానవుడు వాళ్ళే చంపుకున్నారు. పసిపిల్లల వలన ప్రవర్తన లేదు. సరే మాదాగే సత్యం ఈ సత్యం నువ్వుడకు ఆ శంకరుడు యువకుల సిద్ధయ్య రాగలడు. నువ్వు ఏమి భయపడకు. జ్ఞానంబను నదిగో ధర్మం అనేది లేకయున్నది. అధర్మానికి పాల్పడి మానవులంతా వారికి వారే కొట్టుకలుస్తున్నారు. పాపపాదము బాగైపోయింది స్వామి, ఇక నేను భరించలేను. ఈశ్వరే మాతాకే మతుల గోలే మతుల గోలే నేను వీరభోగ వీరబ్రహ్మనై నేను ప్రజల్లోకి వచ్చి నీ కష్టములను కడచేర్చేదాను కదా.
వాయువాలు సదా పేరతోను వరుసతో ధరించెదరు. అక్క చెల్లెళ్ళు అన్న తమ్ములనే భావన లేకుండా వాయు వరుస తప్పి పశువుల మాదిరిగా అయిపోయారు స్వామి. ఎవరైతే వారు వర్ష తప్పుతారో వాళ్ళను సంహరించుటకు విజయవాడ కనకదుర్గను తోలించి విజయవాడ కనకదుర్గను తోలించి వారిని ఆహారంతో పది మంది పాపాత్ములున్న ఒక పుణ్యాత్ములున్న వాడిని తీసుకుపోయి పాపానికే బలి చేస్తున్నారు. వాని ప్రాణాలు కూడా ఇస్తున్నారు స్వామి, నేను వీరభోగ వచ్చేదాన్ని కదా శిక్షించడానికి ఎట్లు చేసినాను వెళ్ళిపోతాను స్వామి, నాకు సెలవు నొసంగు దేవా చిత్తము వెళుతున్నాను. అలాగనే దీనా బంధో బ్రహ్మ శంకర
బ్రహ్మశంకర వినిరా భద్రంబుగను అవని పలికినట్టి పడగ పలుకులు ఏల పుటవలయు నిపుడు పురవిలోన పాపభారంబు దిచ్చగా వేరు వేరవతార నేతవలయు బ్రహ్మశంకర ఒక భూదేవి వచ్చి మొరబెట్టుకున్నది కదా పాపారం ఎక్కువైందని ఆ భూదేవి వచ్చి మనతో మొరబెట్టుకున్నది. అవును. ఇప్పుడు మనం వేరు వేరు అవతారం ఎత్తవలేను కదా. సరే ఇదే అదే విష్ణుదేవ వినుము అయిపోయింది కదా. ఈశ్వరి మాదాగే అవని పలకి నాటే పలకులు భూదేవి వచ్చి మనకు మొరబెట్టుకున్నది కదా. మీరు ఆలోచించి చెప్పండి స్వామి. మాతాకి యోగా దుష్టి చేత దేవా నేను కూడా ఈ కలియుగంలో నేను కూడా ఈ కలియుగంలో యోగ దృష్టితే చూడగా అన్ని నిజమే అని ఈ లోకంలో పాపం ఎక్కువై పాపం ఎక్కువైంది కదా. ఈశ్వరి మాదాగే మాయాలోకమందో ఒకటో శ్రీ వీరభద్ర స్వామి వారికి ఎట్లు చేయమంటే ఏమిటో వీరభద్ర స్వామి వారికి మాటలు మాటలు ఓ విష్ణుదేవా నువ్వు చెప్పిన ప్రకారం ఈశ్వరి మాదాకి
జయ సింగురాజు నీవు ఆనంద భైరవుగా జన్మించుము. విజయసింగురాజు తిలకమాంబ గర్భములో ఆనందంగా ఉత్తరాదేశంలో ఉద్భవించి అక్కడ భక్తులకు జ్ఞానోపదేశం చేయండి. అక్కడ భక్తులకు జ్ఞానోపదేశం చేయండి. విఘ్నేశ్వర మాతాకి మేము పోయేతాము చెప్పేదన్ను వేగో మల్లెలు మేరలు ఎట్టుగల కూరు మాకు చెప్పరయ్యో మల్లెలు మీనలు ఎన్నోదల గురు మాకు చెప్పరయ్యో. విఘ్నేశ్వర మాతాకి ఓ విష్ణుదేవా మళ్ళీ మీరు ఎట్లు కలుగుతారో తెలుపుము. అన్నాజలుడవుగా నీవు దక్షిణ దిశకేవో భక్తుల శక్తుల పాదులను శిరు తోరుకరం విదకు. ఓ బ్రహ్మదేవ నీవు దక్షిణ దిశకి మాయసోమ గర్భంన అన్నాంజయుడుగా జన్మించింది. అలాగే విష్ణుదేవ వినుము విషయముగాను విష్ణుదేవ వినుము వినయముగాను ఉత్తరాదేశాన ఉద్భవించి విజయసింగురాజు తిలకమాంబ గర్భమున జన్మించియు ఆనంద భైరవ యోగి అవతారం ఎచ్చదల్లు. విష్ణుదేవా నువ్వు అన్ని విధముగానే నేను అవతారం ఎత్తగలను. ఈశ్వరి మాతాకి జై బ్రహ్మశంకర. జయ వీరభద్ర స్వామి వారికి. ఓ శంకర ఉత్తరాదేశంలో ఆనంద భైరవుగా జన్మించుము. అలాగే జన్మించారు. మీరు ఏమవతారం ఎత్తారో చెప్పుము. ఓ శంకర నేను పృథ్వీలో సర్వుణ్యచారి ప్రకృతాంబ గర్భంన విరాట్ గోత్రుడు వీర బ్రహ్మణై అక్కడ జన్మించారు. జయ వీరభద్ర స్వాముల వారికి. శ్రీశ్వర మాతాజీ నేను కూడా అన్నయ్య అవతారం ఎత్తి జన్మించగలరు. చూడండి, ఆ విధంగా మాత్రము ఊరు అనగా ఆ నారద భగవానుడు వచ్చి దేవలోకం నుండి మరి భూలోకం వచ్చి ఎప్పుడైతే భూదేవి కలిసిందో, ఓహో భూదేవి నీవు బాధపడకమమ్మా, నీవు చనిపోతే ఈ ప్రపంచం ఉండదు, నువ్వు వెళ్ళి ఆ వైకుంఠం వెళ్ళి శ్రీ మహావిష్ణువుతో మరి మొర పెట్టుకోమని చెప్పగానే భూదేవి మరి ఈ వైకుంఠం వచ్చారు. ఈ త్రిమూర్తులతో మొరపెట్టుకొని ఆ యొక్క అంటే ఇదివరకు దశావతారము చెప్తావు, ఇప్పుడు 11వ అవతారం ఎత్తబోతున్నావు. ఈ యొక్క భూలోకములో మానవునిగా జన్మిస్తున్నావు. మరియు నేను ఈ అవతారం ఎత్తితే నా భార్య కూడా అవతారం ఎత్తాను. ఇప్పుడు ఆమెను విడిచిపెట్టిపోతే ఆమె ఒత్తిడి అయిపోతానని చెప్పి నీ యొక్క భార్యను తీసుకుంటామంట. నా భార్యను తీసుకురాము. సరే, నువ్వు లోనికి వెళ్ళు కదా. రాధాకృష్ణ హరి భవానంద హరి, రాధాకృష్ణ హరి భవానంద హరి, రాధాకృష్ణ హరి భవానంద హరి, రాధాకృష్ణ హరి భవానంద
అమ్మయ్యా అమ్మా లగ్గమైందా నీకు? అయింది. ఏమైంది? మ్యారేజ్ అయిందా? అయింది. మ్యారేజ్ అయిందా? అయింది. షాదీ అయిందా? అయింది. అమ్మో ఇది హుషారే ఉన్నది, చాలా హుషారే ఉన్నది. అమ్మా నీ పేరేమంటారు? నా పేరు వైకుంఠాపురం వేలేటి విష్ణు భగవానుడి భార్య. శ్రీ మహావిష్ణువు మరి భగవానుని భార్య. అమ్మా నీతో ఆశయం ఆడవద్దు కదా. సరే నీ పేరు శ్రీ లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అంట. సరే నీ యొక్క భర్తాలు పేరు వైకుంఠం వేలే శ్రీ మహావిష్ణువు. సరే సరే అమ్మా మరి చాలా చింతపోయి చింతకాంతుడై కూర్చోయి చింతకాంతుడై వైకుంఠంలో కూర్చున్నాడమ్మా. నిన్ను తోడుకొని రమ్మన్నాడు. మరి వస్తారా? అలాగే పోదాం. సరే అలాగే పదం. మాతాకి జై దేవాయ చంద్ర బావా నా బావా మందిరావా దేవాయ చంద్ర బావా నా దేవాయ చంద్ర బావా మాతావ పదమునా ఆచారిని నోటిన దేవా మాతావ పదమునా చాలిని గోతిన దేవా మాతావ పంచమేరా బలో ద్రౌపది వేడా నీ మనవల సంజన దేవా బలో ద్రౌపది వేడా నీ మనవల సంగిన దేవా సభలో ద్రౌపదేరా నందానందాన గౌరే గౌరమ్మ ముకుందమురారి నందానందాన స్వామి విష్ణు భగవానుడా మరి సర్వలోకాన్ని పాలించే మహానుడా ఏం చేస్తున్నాడు? సదా కృష్ణ హరి భవానందారే స్వామి దివ్య వందనములు. చల్లగా వర్జలు. జయ కృష్ణ మాతాకి జై. చిన్న మోయిన వేల పన్నాల భూషణ దేవదే చిన్న పోయిన వేళ మన్నారే
ఈ వైకుంఠపురం చిన్నపోయి చిత్తకాంతుడు కారణం ఏంటో ఈశ్వరి మాతాకి నమో జల్పరా నీకో విజయంబుతో మొర పెడితే నేను అభయం ఇస్తుంది కదా. జయ శ్రీ ఈశ్వరి మాతాజీ నరరూపమెత్తుట ధరణీను మణియేమో ఈశ్వరి మాతాకే కలియుగ నరులంతా ఆ భూదేవి పాపభారం ఎక్కువైందని అవును. జయ శ్రీ ఈశ్వరి మాతాకి అభయమిచ్చుట నాకు ఆనందమాయేను ఈశ్వరి మాతాకి సురతీరో నేవెప్పుడు లక్ష్మీ But
ఈ అవతారం మార్చు. అవతారం మార్చి ప్రమదాంబ గర్భమున గోవిందమ్మగా జన్మించును. అవును. శ్రీ విరాట్ పోతులూరు వీర బ్రహ్మనై వచ్చి నిన్ను వివాహం చేసుకున్నాను. జయ శ్రీ ఈశ్వర్ మాతాకి. జై. ఈ ఆజ్ఞ ఇప్పుడు అవతారం ఎత్తెను. ఎదకొమర్ల గ్రామంలో రమదాంబ శివకోటయ్య గర్భంలో నేను గోవిందమ్మగా జన్మించాను. కానీ నీ దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతున్నాను. వీరబ్రహ్మణ స్వామివారికి ఓ ప్రేయసి, నేను పరిపూర్ణాచారి పరిపూర్ణాచారి గర్భమున కుమారుడనై జన్మించి నేను విరాట్ పోతులూరు వీర బ్రహ్మనై వచ్చి నేను వివాహం చేసుకుంటున్నాను. నువ్వు చింతించకు, అలాగనే వెళ్ళు. ఓ విష్ణుదేవ, ఇప్పటికైనా ఆ భూదేవి వచ్చి పాపం ఎక్కువ పుణ్యం అడగట్టిపోయాడని చెప్పగానే మీరు ముగ్గురు అవతారం మార్చి వెళ్ళిపోతున్నారు. మరి ఇదివరకు దశావతారం ఎత్తావు, ఇది 11వ అవతారం వీరబ్రహ్మం అవతారం ఎత్తబోతున్నావు. సరే, ఇప్పుడు నీతో పాటుగా నీవు ఏ అవతారం ఎత్తితే ఆ అవతారము నీ భార్యమని ఎత్తుతున్నాడు. ఇప్పుడు ఆమె ఈ భూలోకంలో విశ్వబ్రాహ్మణ ఇంటిలో వల్ల బ్రహ్మరాంబ శివకోటేశ్వరి ఇంటిలో గోవిందమ్మగా జన్మిస్తున్నారు. నీవు అచ్చడికి వెళ్ళి ఆమెను కళ్యాణం చేసుకుంటావా? అలాగనే చేసుకున్నా. సరే, అలానే వెళ్ళండి. వీరబ్రహ్మణ స్వామివారికి రాధాకృష్ణ హరి భవానంద హరి ఇప్పుడు ఆ త్రిమూర్తులు మరి బ్రహ్మాండపురం నివాసులైన మరి భగవతమ్మ పరిపూర్ణేశ్వరికి కుమారుడని జన్మిస్తున్నాడు. ఒకసారి చప్పటి కొట్టాడు. ఇప్పుడు ఈశ్వర్ మాతాకి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి చారినే వినుడి చారినే గనుడే చారిని వినుడి సంతోషముందగా అనుదినము హరి ఆత్మల దలిచదా చారినే వినుడే పరిపూర్ణయ్య చారినే గనుడే అయ్యా స్వామి, మీ యొక్క నామము, మీ భార్య పేరు, మీ పట్టణం ఏంటో చెప్పండి కదా. సేవక, నా పేరు పరిపూర్ణయాచారి అందరు. పరిపూర్ణేశ్వరి. నా భార్య పేరు కట్టుతాంబ అందరు. అవును. మాది బ్రహ్మాండపురం. మీరు ఏమిటోనయ్యా? మేము విశ్వబ్రాహ్మణులం. మీ పట్టణము బ్రహ్మాండపురం. ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నావు? మాకు సంతానం లేక తీర్థయాత్రలకు తిరుగుతున్నాం. అయ్యా స్వామి, మీరు ఎంతో పేరొందిన సంసారము, నేను ధనధాన్యము, గోమేధిక పుష్పరాగములు, ధనకనకర వస్తుహానములు ఉన్నాయి. కానీ ఆ భగవంతుడు మీకు ఇప్పటికీ 60 సంవత్సరములు కావస్తున్నా సంతానం కాలేదు. అందుకొరకు చిన్నపోయి చింత కాంతులై మీరు చాలా చెట్టుతో ఉన్నారు. ఇప్పుడు నీ పేరు పరిపూర్ణేశ్వరి. మరి నువ్వే నాయకుతో ఆమె వస్తుందా? వస్తుందా? పిలువు. ప్రకృతాంబ.
ఈశ్వరి మాతాకి అమ్మనో అమ్మ మీ నామము ప్రకృతాంబ ప్రకృతాంబ. అవును. మీ ఆయన పేరు పరిపూర్ణేచారి. అమ్మ ఏందమ్మా బొంగుడు ముళ్ళే కట్టుకొని వచ్చినావు కట్టినావు ఏం కనబడదా నీ ఆభరణాలు నీ షీరు జాకెట్ నీ పేరు నా పేరు ప్రకృతాంబ. ప్రకృతాంబ. సరే ఆయన పేరు పరిపూర్ణేచారి. ఆయన మక్క చేత మీద పెట్టినట్టు ఆయన ఉన్నాడు నువ్వు బొంగుడు కొట్టేసుకొని నువ్వు వచ్చినావు పడుతు పిల్లలు ఆయన. సరే మీరు ఏమిటోళ్ళు మేము విశ్వబ్రహ్మణులు. విశ్వబ్రాహ్మణి. అవును. సరే అమ్మ మీ కొడుకులు బిడ్డ ఎంతమంది నాకు సంతానం లేదు సేవక. తీర్థయాత్ర ఎన్నో సేవించి ఉన్నాను. పుత్ర సంతానం కలగలేదు. తీర్థయాత్రలు ఎన్నో సేవించి ఉన్నాను. నాకు పుత్ర సంతానం కలగలేదు. మీ ఆయన ఇంజన్ మంచిగా లేదు అయితే కచ్చిపిల్లడు దంగిపోయి ఉంటాను స్వామి ఇట్లాంటి ఆయన ముసి ముసి నవ్వుతాడు నువ్వు ముసి ముసి నవ్వుతాను ఒకరు ఒకరు చూసుకుంటే తొడబెట్టుకున్నారా అయింది లేదు సేవక. అంతేనా బాగానే ఉన్నా. సరే సరే అయితే అమ్మా మరి మందంతా మరి దేవుళ్ళ పూజలు చేస్తే నువ్వు రాళ్ళ పూజ చేసినట్టున్నదమ్మా. అట్లే ఉన్నట్టుంది సేవక. అమ్మా మీరు విశ్వబ్రాహ్మణులు ఎంతో భక్తులు ఎంతో ప్రేమ గలవారు. సరే నీకు వ్యవసాయం ఉంది మందంతా 500 ఇస్తే నువ్వు 300 కైకి చేసినట్టున్నాడు అందుకే నీకు పాపం జరిగింది. నిరసేవక బరాబర్ చేశాను నేను కైకి. అంతేనా అవును కదా. సరే సరే అయితే మీరు ఎంతో పుణ్యం చేసిన మహాతల్లులు అవును. మహాదాతలు. ఆ భగవంతుడు మీకు సంతానం ఇవ్వక మీరు మరి ఆలయాలు గోపురములు మరి ఎన్నో తీర్థయాత్రలు వెములవాడ తిరుపతి ఓనంది మహానంది తిరుగుతూ మరి ఇక్కడికి వచ్చారు. సరే మరి ఇప్పుడు చివరికి ఎడిపోతున్నారు కాశీనాథుని వేడుకోవడానికి. అయ్యో తిరుపతి శ్రీలింగము భద్రాచలము కాశీ భద్రాచలము కొండగట్టు ఆంజనేయ స్వామి వెములవాడ కుమరవెల్లి కొత్త కొండ ఈరన్న సమ్మకసాల దగ్గర పోయినా ఆ భగవంతుడు మీకు కరుణించలే. చివరికి కాశీ మరియు 3 నదులు కలిసిన త్రివేణి సంఘం అక్కడ పోయి చివరికి సంతానం కాకుంటే నీ ప్రాణమైన తీసుకొని వస్తానని బయలుదేరిరా. అవును కదా. అక్కడికి పోతురా అక్కడికి ఇట్లా నడిచిపోతారు మరి అమ్మ మరి నీ మీద బాగానే ఉన్నది అంతా చిన్నగా వెళ్ళగానే 30 తులాల బంగారం ఉన్నట్టున్నది. అబ్బు 60,000 తులం ఇప్పుడు అబ్బు పొంగ మరి దొంగ భయం సుమా నడువుంది. ఈశ్వరి మాతాకి నా మనోహర వ్రతాలు పూజలు చేసినప్పటికైనా మనకు పుత్ర సంతానం కలగబాయను కదా. కాంతాని మాతాకి కాంతాని విషుహరిని సంతానము లేదు కదా భగవంతుని కృపలేక సంతానము లేదు కదా భగవంతుని కృపలేక కాంతాని విషుహరిని చింత చేయవలదమ్మ ఆ భగవంతుని కృప మనపై ఎటులా ఉన్నదో కదా. ఈశ్వరి మాతాకి పుత్రులు లేనట్టి రఘువు పురమిలో వ్యర్థం కదా. పుత్రులు లేనట్టి రఘువు పురమిలో వ్యర్థం కదా. యాత్రలు సేవింపమనము ఎరగవలయు ప్రాణనాథ. యాత్రలు సేవింపమనము ఎరగవలయు ప్రాణనాథ. పుత్రులు లేనట్టి రఘువు పురమిలో వ్యర్థం కదా. పుత్రులు లేనట్టి రఘువు పురమిలో వ్యర్థం కదా.
జీవితం వ్యర్థం కదా, ఎందులోకి ఈ జీవితాలు మనకు ఉంది. ఈశ్వర్ మాతాకి అటులైనను మనం ఎప్పుడు తీర్థయాత్రలన్నీ తిరగవలయు, అటులైనను మనం ఎప్పుడు యాత్రలన్నీ తిరగవలయు, అటులైనను మనం ఎప్పుడు యాత్రలన్నీ తిరగవలయు, అటులైనను మనం ఎప్పుడు యాత్రలన్నీ తిరగవలయు. విడరాత్రి కృప మనపై ఎటులానున్నాదో గాని, 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 అటులైనా మనం ఎప్పుడు యాత్రలన్నీ తిరగవలయు, అటులైనా మనం ఎప్పుడు యాత్రలన్నీ తిరగవలయు. మాతాకి సరేయు, మనం ఇప్పుడే యాత్రలన్నీ తిరగవలేము. ఈశ్వరి మాతాకి ఇప్పుడే పోవంగవలయు కాశీనాథునికేరా, ఇప్పుడే పోవంగవలయు కాశీనాథునికేరా, ధరణి శ్రీ కడియాల తాము కాశీనాథ, ధరణి శ్రీ కడియాల తాము కాశీనాథ, ఇప్పుడే పోవంగవలయు కాశీనాథునికేరా, ఇప్పుడే పోవంగవలయు కాశీనాథునికేరా. విశ్వనాథుని సేవకై మనం ఇప్పుడే పోదాం. ఆ కాశీలో విశ్వనాథ స్వామి ఆలయం ఉంది కాబట్టి అచ్చడికి వెళ్ళి మీరు ఘోరమైన తపస్సు పట్టి భగవంతుని వేడుకుంటే సంతానం అవుతుందని చెప్పి రాత్రి కళలో ఆ శంకరుడు చెప్పారట. సరే మరి ఎక్కడ దాకా పోతారా? పోదాం. సరే నడవండి. నందనందన నందనందన గోవింద గోవింద చూడండి, ఆ పొందే దంపతులు ఖాళీ నడకతో కాశీ ఇక్కడ కాదు అక్కడ కాదు మరి 2500 కిలోమీటర్ల దూరం నడిచిపోయి బ్రహ్మాండపురం ఎక్కడంటే తిరుపతి దగ్గర బనగానిపల్లి దగ్గర అక్కడి నుంచి కాశీకి వెళ్ళి అప్పుడు వారి ఘోరమైన సభలు తోటి ఆ విశ్వనాథుని ఎట్లా పెడుతున్నారో చూడండి. ఈశ్వరి మాతాకి శ్రీ విశ్వనాథ మమ్ముల ప్రభు విశ్వనాథ, శ్రీ విశ్వనాథ, మమ్ముల ప్రభు విశ్వనాథ, దేవాది దేవ
దేవా ఆ పుణ్యగా వీక్షించి వీక్షించి మాకు సంతానం ఇవ్వండి స్వామి. సంతానం ఇవ్వకుండా మేము ఇక్కడనే మరణించినాం. ఇక్కడనే మేము మరణించడం కాదు. ఆ భార్య భర్తలు సంతానం ఇవ్వకుండా ఇక్కడ నేను మరణించేయమని చెప్పి ఆ భార్య పిల్లలు ఘోరమైన తపస్సు వంటి ఆ భగవంతుని ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు ఆహా అరహర 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 శివ శివ అయ్యో ఈ యొక్క పుణ్యాత్ములు పరమ ప్రతివతులు ఈ భార్య భర్తలు అఘోరంగా దుఃఖపడుకుంటూ ప్రార్థన చేస్తున్నారు. ఇక సంతానం ఇవ్వకుండా వీరు ప్రాణమైన తీసుకుంటారని చెప్పి ఆ విశ్వనాథ స్వామి ప్రత్యక్షమై ఓహో పుణ్య దంపతులారా మీ భక్తికి మెచ్చుతుంది. మీరు పోతుండగా సరస్వతి నదీ తీరం అనే గంగ ఉంటాయి. ఆ గంగలో స్నానం ఆడగానే మరి నీవు పరమ ప్రతివతవు నీకు ముక్కు పచ్చదారని ఒక కుమారుడు జన్మించగలడు. ఆ బాలుని పేరు వీరప్పయ్యని నామకరణం చేసి అల్లారు ముద్దుగా సారి సవరించి మీ గ్రామంలో సుఖవంతంగా ఉండాలి. జై హరహర హరహర శివ 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 హరహర. ఆ విధంగా మాత్రం మరి భగవంతుడు ఇదిగో అమ్మా మరి పక్కుతాంబ నువ్వు నోరూరిమి నువ్వు నోటిలో సంతాన బలం ఇస్తున్నా చెప్పి సంతాన బలం ఇచ్చిండు. చప్పటి కొట్టు స్వాముల వారికి నాదా నాదా భగవంతుడు మన యొక్క కృపయించి మన యొక్క సంతాన బలం ఇచ్చాడు. సంతాన బలం ఇచ్చాడు కదా. ఇప్పుడు సరాసరి నదికి పోతాం పై సరస్వతి నదికి వెళ్దాం పదం. ఎవడో ఈశ్వరి మాతాకి నందనందన గోవింద నమస్కార గోవింద నందనందన గోవింద నమస్కార గోవింద గోవింద భాగవత ప్రియ గోవింద భక్తవత్సల గోవింద భాగవత గోవింద మాతాకి. చూడండి ఎప్పుడైతే భగవంతుడు సంతానం ఒడిగట్టిండో ఆనాటి స్త్రీలకు 9 గడియలు, ఈనాటి స్త్రీలకు 9 మాసములు అంటే 9 నెలలు. 9 నెలలు కావాలి. ఆ తల్లికి ఆనాటి స్త్రీలు పరమ పుణ్యవంతులు. 9 గడియల్లోన ఆ గర్భవతి అయి ప్రకృతాంబ మరి ఆ సరస్సు నదిలో స్నానం చేస్తున్నారు. చూడండి స్వామి మేము వటుగా చెల్లించము చూడకయ్యా చూడకు భార్య భర్తలు శివదిక్కున స్నానం ఆచరిస్తున్నారు. చూడకయ్యా చూడకు ఏంటి స్నానం చేస్తుంటే చూస్తున్నాయ్యా. ఆ విధంగా భార్య ఒక దిక్కు మరి భర్త ఒక దిక్కు స్నానం చేస్తున్నారు. ఆ తల్లి ఎప్పుడైతే సంతానం చేసిందో 9 గడియలై గర్భవతి ఏర్పడ్డాయి. ఆ తల్లి ఏమంటుందో చూడండి. ఈశ్వరి మాతాకి ఏమి చేతు ఆయా సమాయను ఏమి చేతు ఆయా సమాయను కరులారా గిరులారా
గంగ మాత్రం సరస్వతి నది ఒడ్డున ఆ తల్లి 9 గడియల్లోన ప్రసవిస్తున్నదట. రైతు బంజే స్వామి, రైతు బంజే మొత్తం అది. చప్పటి కొట్టాం. స్వాముల వారికి ఆ తల్లి చూడగానే ముక్కుపచ్చలారని ఒక కొడుకును కన్నది. చూడండి ఎంతటి వైపరీత్యం కదా. అమ్మాయి చూడు తల్లి, ఇక్కడ ఆయిల్ లేరు, బాయి లేరు, అక్క చెల్లెలు లేరు, అన్నదమ్ములు లేరు. ఓహో, ఇక్కడ తోటి యారన్లు లేరు, మరి తోటి అక్క చెల్లెలు లేరు. ఈ కాకులు చూడని కారండ పడవిలో ఇద్దరు చూడని పెరిగి అడవిలో ముక్కు పచ్చగా ఆరని కొడుకు జన్మించాడా తల్లి. సరే, ఏమైనా నువ్వు తనువు తీరా నువ్వు స్నానములు చేయించి ఇతనికి స్నానం చేయించి మరి తల్లి ఏమంటున్నదో చూడండి. భగవంతుని కృప వల్ల మన సంతానం యొక్క బాలుని ఉగార విందములు చూడు స్వామి, ఎంత చాలా బాగున్నాడు కదా. ఇతను చూడగా నేను దివ్య చూడగా చాలా ఆనందంగా ఉన్నాడమ్మా. అట్లా చాలా బాగున్నాడు కదా, ముద్దుగా ఉన్నాడు. అవును బాబు, నేను ఈ ముఖార విందము చూడగా నేను ఉండిన ఏమి లాభం లేదే. సాకర్ శ్రీమన్నారాయణమూర్తి నేను కూడా జీవ సమాధి చెందుతున్నాను. ఆ యొక్క పరమ ప్రతిభతగిన ప్రకృతాంబ కుమారుడు జన్మించగానే, అయ్యో నాదా, ఈ ముక్కుపచ్చలారని కొడుకును నీవు ముద్దాడమని చెప్పి తనువు తీరా తన చేతులు పెట్టాలి నాదుని చేతులు. ఆ ముఖార విందును చూసి, చెల్లియా, ఇతడు మన ఇంటిలోన జన్మించేవాడు కాదు, సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి భగవంతుడు. ఇక నేను ఉండిన ప్రయోజనం లేదు, నేను బొందితో కైలాసం వెళుతున్నాను చెప్పి ఆ బొందితో కైలాసం జీవ సమాధిని చెందాడు. అప్పుడు ఆ తల్లి ఏమంటున్నాయి చూడండి. మాతాకి సర్వేశ్వర, ఏమిటి అన్యాయం? మేము వ్రతములు పూజలు చేసి ఒక కుమారి కన్నందుకు నా భర్త జీవ సమాధి చెందిన కదా. ఈశ్వరి మాతాకి. ఆ ముక్కు పచ్చలారని ఆ కుమారుని చూసుకొని భర్త పోయినాక నా యొక్క జన్మ ఉంది ఎందుకు ఈ పిల్లగాని పట్టుకొని ఏ త్రోవ పోదును ఏ దారి పోదని చెప్పి ఆ కారండ పడిలో ఆ తల్లి గొడగొడి వేసుకుంటూ పోతుంది. ఈశ్వరి మాతాకి. అడవిగాసిన వెన్నెల నాకు, అడవిగాసిన వెన్నెల నాకు, ఆయనేమో తల్లులారో. అడవిగాసిన వెన్నెల నాకు, అడవిగాసిన వెన్నెల నాకు, అడవిగాసిన వెన్నెల నాకు, ఆయనేమో తల్లులారో. అడవిగాసిన వెన్నెల నాకు, బాలుడు జనించగానే, బాలుడు జనించగానే భర్త జీవ సమాధి చెందే. బాలుడు జనించగానే, బాలుడు జనించగానే, బాలుడు జనించగానే భర్త జీవ సమాధి చెందే. బాలుడు జనించగానే కాపులన్నా కావు మనని, కాపులన్నా కావు మనని, ఆ తల్లి ఆ గోడను వేయకుంటూ అడిలో తిరుగుతున్నారట. కాపులన్నా కావు మనని, కాకులన్నా కావు మనని, కాకులన్నా కావు మనని, కారంగా పడవిలోన. కాపులన్నా
సంతానం అయినాక సంతానం కొరకు ఓ నంది మానంది భద్రాచలం తిరుపతి తిరుపతి తిరిగాడు. సరే తుదకు కాశీకి ప్రయాణమై కాశీలో ఆ ప్రాణాలు తీసుకుందామని చెప్పి భార్య భర్తలు నడుచుకుంటూ వెళ్ళి మరి భగవంతుడు ప్రత్యక్షమై 60 ఏళ్లకు ప్రత్యక్షమై భగవంతుడు మరి మగబిడ్డకిస్తే ఆ మగబిడ్డను చూసి మరి ఆ భర్తాడు జీవ సమాధి చెందాడు. ఆ తల్లి ముక్కు పత్తలారని కొడుకుని తీసుకొని అడివి హారుణ్యమందు ఏ త్రోవ వదను ఏ దారి పోదని చెప్పి దుఃఖించుకుంటూ పోతుంటే మన కొండాపురం గ్రామ వాస్తవుడైన మన నల్లబోషమ్మ భక్తుడు అంటే మన గంగాదేవి పాత్రలో నల్లబోషమ్మ చరిత్రలో గంగాదేవి పోషించినటువంటి మహాదాత మన బుర్ర ఓదయ్య బ్రహ్మంగారు పుట్టిన సమయమున ఆ తల్లి బ్రహ్మంగారు ఎత్తుకొని చెప్పి ఏడ్చుకుంటూ పోతుంటే 51 రూపాయలు బుర్ర ఓదయ్య ధనం దాని శతపుత్ర లాభం తీర్థం తీర్థం ఆయుషుభం చపాటు సరపోతుంది. ఆ బ్రహ్మంగారి బట్టి మాకు మనువలు మనవరాళ్ళు కలిగి ఆ చంద్ర కార్యక్రమై వారింటిలో లాభం చేకూర్చుగాక బుర్ర ఓదయ్య గారి చూడండి. అదిగాక మన గ్రామంలో పలికి మొన్న 2 రోజులు మీరు ఇవాళ దినము మరియు అనగా శుక్రవారం శనివారము శ్రీ నల్లబోషమ్మ జీవిత చరిత్ర మరి నేర్చుకొని మరి ఆడినటువంటి 2 రోజుల ప్రోగ్రాం, 3వ రోజు ఓడి బియ్యం, 4వ రోజులు బోనాలు చేసినటువంటి మహా గాయకులు మా భక్తులు మరియు మా రేణుగుంట భక్తులు 2 రోజులు వచ్చి ఈ ఆటను విజయవంతం చేశారని చెప్పి వాళ్ళు కూడా ఇలా ఆట మొదలుగానే వచ్చి ఈ భక్తులకు సాయం అందించినందుకు మరియు కొండాపురం నల్లబోషమ్మ భక్తులకు పేరున గురుగారు దీవెన కలిగి ఆ యొక్క బ్రహ్మగారి దీవెన కలిగి వారిని ఎల్లప్పుడూ కాపాడుగాక. కొండాపురం భజన భక్తులే. సరే హుస్నాబాద్ కొండాపురం సరే హుస్నాబాద్ కొండాపురం సరే ఆ తల్లి ఒడిలోను పెట్టుకుని కొడుకుని ఎత్తుకుంటూ వస్తున్నారు. అక్కడికి ఎవరు వస్తున్నారు చూడండి. జయ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జయ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి మౌని అందురురా నా పేరు మౌని అందురురా చూడండి. ఆగండి స్వామి మునివారి ఆగండి కదా పొద్దు పోతే ఉంటుంది కానీ సరే మన హనుమండ్ల వీరయ్య గారు గంగపల్లి వాస్తవుడైన మన ఉల్లపల్లి ఎల్బిఐ బ్యాంకులో అటెండర్గా పనిచేస్తున్నటువంటి మహా గాయకుడు మరి 101 రూపాయలు సమర్పించారు. వారికి వీర బ్రహ్మం గారు పుట్టిన ముఖ్యమైన కట్టిన బంగారమై వారిని ఎల్లప్పుడూ కాపాడుగా మన ఉల్లపల్లి ఎల్బిఐ బ్యాంకులో అటెండర్గా పనిచేస్తున్న
మన హనుమంత వీరయ్య గారికి బ్రహ్మగారు ఎల్లప్పుడు కాపాడుగాక. హనుమంత వీరయ్య గారి విషయం అదిగాక మన లాగల బాపురెడ్డి బిఆర్ఎస్ 521 రూపాయలు. లాగల బాపురెడ్డి బిఆర్ఎస్ 521 రూపాయలు. వారు చూడండి ఎంత భక్తి విశ్వాసం చూడండి. బ్రహ్మంగారి పుట్టిన సమయంలో 521 రూపాయలు. లాగల బాపురెడ్డి పడేది జై బాబా జై బాబా. స్వామి నీ పేరు ఏమంటారు కదా? నా పేరు యాత్రి మహాముని. అవును, ఈ వనములో మునిబారులకు నేను విద్యాబోధనలు నేర్పడే కాదు. విద్యను చెప్తావు అవును స్వామి. 10 సెంట్లు బెదిరి పెట్టేస్తే స్వామి. నీకు అలా కనబడుతుందా? అవును ఏం చెప్తున్నాను మరి. ఏం లేదు సేవక, చూపిస్తావా? ఏం లేదు సేవక, అందరినీ తప్పించకూడదుగా. సరే సరే సరే. ఇప్పుడు నీవు మందంతే అన్నహారములు తింటావు, ఏమి తింటావు? నేను ఆకులు అలంబులు పండ్లు ఫలాలు తిని బ్రతికేదాం ఈ వనంలో. అల్పాహారములు భక్షించుకుంటూ వనములందున మునిపాలకు విద్యలు అభ్యసించుకుంటా ఉంటావు. సరే మరి ఎందుకు ఇక్కడ అవుతుంది? ఈ వనం లోపల ఒక వనిత ఏడుపులు వినిపించుచున్నాయి. అవును. ఆ వనిత దగ్గరికి పోయి నేను మందలించాను. మందులు జయ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి రాధా కృష్ణ హరి భవానంద హరి రాధా కృష్ణ హరి భవానంద హరి రాధా కృష్ణ హరి హరి రాధా కృష్ణ హరి హరి భవానంద హరి హరి భవానంద హరి హరి జయ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి వ్యవహారం ఈశ్వరి మాతాగే బ్రహ్మాండపురమో మునివర్య బ్రహ్మాండపురమో బ్రహ్మాండపురమో మునివర్య బ్రహ్మాండపురమో సంతానం లేక ఇటు వచ్చి ఉండేవి. మాకు సంతానం కలగగానే నా యొక్క వారిని ముఖార విందం చూసిన యొక్క భర్త జీవ సమాధి చెందాను కదా. వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ఎందుకు చెందిరే ఎందుకు
జయశ్వరి మాతాకి ధరణి అందునను గడియాలపురము అందునను భర్తలేని జీవితం ఎందులకు ఇక నేను బ్రతికి ఎందులకు నేను ఇక జీవ సమాధి చెందదగా ఈ యొక్క బాలుని పోషించి కాపాడే బాధ్యత నీదే స్వామి. చూడండి ఆ యొక్క ఇక భర్త పోయినాక భర్త జీవ సమాధి అయినాక నా జీవితం ఎందుకని చెప్పి ఆ మునీశ్వరునికి తన కుమారుని అప్పగించి ఆమె కూడా జీవ సమాధి అయిపోతుందట. వెనుకటి కాలం అప్పుడు భర్త చనిపోతే భర్తతో పాటు సతీ సహగానం చేసేదట. అంటే భర్త చనిపోయినాక భార్య చనిపోయేదట. ఇప్పుడు భర్త చనిపోతే మళ్ళీ భార్య కూడా మరి మారుపెళ్లి చేసుకుంటున్నది. చూడండి అంతటి పరమద్రవ్యం కాలము వెనుకటి కాలం. ఇప్పుడు భర్త చనిపోగానే భార్య ఇంకో మరో వివాహం ఆడుతున్నారు. ఆ తల్లి ఇక నా యొక్క భర్త వెనక నేనే ఎందుకని చెప్పి ఆమె కూడా భర్తతో పాటు సమాధి చెప్తున్నది. ఆ భార్య భర్తలు జీవ సమాధైన సమయమున దరిపెల్లి కుమరయ్య దక్ష మహారాజు దేశం కట్టిన ఉస్మానాబాద్ కొండపురం దరిపెల్లి కనకయ్య 51 రూపాయలు ధనం దాని శతపుత్ర లాభం తీర్థం దీర్ఘమా